తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం అంతా ఉన్నారు రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు. సార్ తెలంగాణ చూసుకుంటే కవితకు మళ్ళీ సిబిఐ నోటీసులు 41 సిఆర్పిసి కింద సిబిఐ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అంటే లిక్కర్ స్కామ్లో గతంలో చూసుకున్నా కూడా నోటీసులు ఇచ్చారు, ఆమె హాజరయ్యారు, మళ్ళీ ఆ కేసు అట్టనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మీదకి వచ్చింది. సో మా సిబిఐ ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా లిక్కర్ స్కామ్లో? అంటే ఏం చెప్తారు? అంటే దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, నేరము చేశారా లేదా, సరే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు చేయనటువంటి వాళ్ళని కూడా చాలామందిని అరెస్ట్ చేయడం, వేధించడం, ఇది వాళ్ళకు ఒక కళలాగా అయిపోయింది. అంటే ఇది రాజకీయ కళలాగా, ఇది కాల్డ్ పొలిటికల్ ఆర్ట్. కనుక దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను, ఎంపీలని ఎవరిని వాళ్ళని కాదని వాళ్లకు వ్యతిరేకము అని అన్న ప్రతి వాళ్ళని వేధిస్తున్నారు. వాళ్ళ పార్టీలో చేరితే మాత్రం వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా, ఎంత కరప్షన్ చేసినా అది గంగలో మునిగితే పాపాలు పోతే అన్నట్టుగా మీరు భారతీయ జనతా పార్టీలో చేరితే మీకు కంప్లీట్ రక్షణ ఉంటుంది. ఇక దానికి అవినీతికి వాళ్ళు చేసిన నేరాలకు ఏం సంబంధం లేదు. సరే, కవిత విషయానికి వచ్చేవరకు ఇది ఢిల్లీ లిక్కరు స్కామ్. ఇది లిక్కర్ స్కామ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను ఆల్రెడీ దాదాపు 1 సంవత్సరం కావస్తున్నది. కేజ్రీవాల్ పేరు కూడా దాంట్లో వస్తుంది. కానీ కేజ్రీవాల్ విషయంలో ఆయన వెళ్ళడం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంతవరకు అయితే ఈడీ గతంలో చూస్తే చాలా దుందుడుకున్న ఈడీ ఆయన విషయంలో 5-6 సార్లు పోలేదు. ఇంతవరకు ఏం చేస్తారో తెలియదు. అరెస్ట్ చేస్తారా చేయరా? వాడు భారతీయ జనతా పార్టీ చూస్తున్నది ఏమిటంటే కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ చేసుకుంటాడా లేదా, దాని మీదనే ఆయన అరెస్ట్ ఆధారపడి. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు 4-3 సీట్లు పంచుకుంటున్నాయి. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారు మళ్ళీ. అది ఇది 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది. కవిత విషయంలో కూడా అంతే. ఆమె దాంట్లో ఉందా లేదా మనకు తెలియదు. కానీ మొత్తంగా ఆమెను అరెస్ట్ చేస్తామని చేయకపోవడం, దీనివల్ల ఏమైపోయిందంటే మొన్న జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో దాని ప్రభావం కొంత పడింది. భారతీయ జనతా పార్టీ కేవలము నాటకాలు ఆడుతున్నదా, నిజంగానే అరెస్ట్ చేస్తారా? లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, సోనియా గాంధీని 6 గంటలు పిలిచి ఆమెను ఇంట్రాగేట్ చేసి, క్యాన్సర్ పేషెంట్, చాలా డిగ్నిఫైడ్ ఉమెన్, ఆమెను పిలిచి అంతా వేధించినప్పుడు కవిత విషయంలో ఎందుకు ఇంత సాఫ్ట్గా ఉన్నారు, మీరు ఎప్పుడు కన్వీనెంట్ ఉంటుంది, ఎప్పుడు రమ్మంటారు అని ఆమె అడిగిన టైంకి ఆమెకి వాళ్ళు నాకు కుదరదంటే మళ్ళీ ఇంత కాంప్రమైజింగ్గా కవిత అంటే ఇంత గౌరవంగా ఆమెను ఏదైతే చూస్తున్నారో చూడడం అట్లా అవసరమే. నేను తప్పనలేదు. కానీ సోనియా గాంధీకి కూడా లేనటువంటి గౌరవాన్ని కవితకు విధించారు. దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద కొంత ఆధారపడి ఉంది. జాతీయ స్థాయిలో తమ బిల్లకు వీళ్ళు సపోర్ట్ చేశారు. దాదాపు కేసీఆర్ గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు. ఆయన ఎక్కడ కూడా భారతీయ జనతా ఏ విషయంలో కూడా ఆయన భారతీయ జనతా పార్టీని అపోజ్ చేయలేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఏమిటంటే ఈయనతో ఒకవేళ రాజీ పడి ఉంటే తమకు లాభమా, లేక ఆయన ఎదుర్కొంటే తెలంగాణ తమ వశం అవుతుందా అన్నట్టుగా ఆలోచిస్తుంది. దీంట్లో కవిత కేసు ఎరిగిపోయింది. ఇవాళ ఒకవేళ గట్టిగా భారతీయ రాష్ట్ర సమితి లేదు, మేము తప్పకుండా పోటీ చేస్తాం, భారతీయ జనతా పార్టీకి మేము సీట్లు ఇవ్వమని అన్నారంటే కవితను అరెస్ట్ చేస్తారు. కేవలం రాజకీయంగా ఆమె నేరము, ఆమె కరప్షన్తో సంబంధం లేదు. ఇదొక చదరంగంలా. లేదు వీళ్ళు కొన్ని సీట్లు వాళ్ళకి, ఇవాళ వార్తల్లో 10 సీట్లు వీళ్ళకి, 7 సీట్లు బీజేపీకి అని ఒక, అది పుకారో లేకపోతే నిజమో మనకు తెలియదు. అది జరిగింది అనుకోండి, కవితను అరెస్ట్ చేయాలి అంటే ఈ ఆమె అరెస్ట్ అనేది ఆమె నేరం మీద కానీ ఆమె చేసిన తప్పు మీద ఆధారపడి, ఇది కేవలం రాజకీయ చదరంగంలో ఆమె పాపం ఒక పావులాగా అయింది. తప్పు చేసి తీసుకుపోయేది ఉంటే ఇంట్రాగేట్ చేసి ఆమెను కోర్టుకు పోయేది, కోర్టులో కేసు నడిచేది.
అక్కడ కాకుండా ఆమెను నిరంతరంగా టెన్షన్లో పెట్టారు. అంటే ఇది మనకు ఎందుకు కవిత విషయంలో అంటే ఒకటి రాజకీయ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపడి ఉంది, రెండవది రేపు పార్లమెంట్ ఎన్నికలతో ముడిపడి ఉంది, మూడవది వీళ్ళిద్దరికీ రాజీ కుదురుతుందా కుదరదా దాని మీద ఆధారపడింది, భారతీయ రాష్ట్ర సమితి ఏం స్టాండ్ తీసుకుంటే ఎన్నో విషయాల మీద ఆధారపడింది. కనుక ఒకరోజు అరెస్ట్ చేస్తారని మరొక రోజు అరెస్ట్ చేయలేదు, ఒకరోజు వస్తారని మళ్ళీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకసారి వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. అది వెరీ ఫ్రెండ్లీ, చాలా స్నేహపూరితంగా వచ్చి వెళ్ళిపోయినట్టుగానే అందరికీ కనిపించింది. కనుక దేశ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి ఈ నాటకాలు ఏవైతున్నాయి, వాడు సిన్సియర్గా కరప్ట్ పీపుల్ని మేము అరెస్ట్ చేస్తాము, కరప్షన్ దేశంలో ఉండకుండా చేస్తామని అంటే అది వేరే విషయం. కానీ ఇప్పటికీ వాడు మాట్లాడుతున్నది మేము కరప్షన్ లేని ప్రభుత్వం, మాది స్కామ్స్ లేవు మా ప్రభుత్వం, అవి కావచ్చు. కానీ మీరు ఎంతమంది నేరాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎంతమంది నేరాలు చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, తర్వాత కొందరిని బెదిరించి అరెస్ట్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బెదిరించకుండా వెళ్ళి అరెస్ట్ చేసిన వాళ్ళు. ఇది మొత్తంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తన ఏదైతుందో ఆ ప్రవర్తన కేవలం తమ స్వప్రయోజనం మీద తప్పించి దేశ ప్రయోజనం మీద కానీ మొత్తం మీద కరప్షన్కు వ్యతిరేకం అని ఏదైతే వాడు కరప్షన్కు వ్యతిరేకంగా పోరాడి కదా వాడు వచ్చింది. కానీ మనకు ఆ ప్రిన్సిపల్ కనిపించదు. కనుక కవిత అరెస్టా కాదా అనేది కేవలం ఆమె నేరం మీదనో లేదా ఆమె మీద ఆరోపణ మీదనో ఆధారపడి, ఇది మిగతా ఎన్నో రాజకీయ వ్యూహాలతో ఆధారపడి వచ్చే వారం 10 రోజులలో ఇంకా పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ వారం 10 రోజుల్లో ఎట్లా మారుతుంటాయి ఈ అంటే అలయన్సెస్ ఎట్లా మారుతుంటాయి అనే దాన్ని బట్టి ఆమె నేరం కానీ ఆమె మీద ఆరోపణ కానీ దాంతో సంబంధం లేదు. ఇది మనం అర్థం చేసుకుంటే ఎందుకు ఇంతకాలంగా చేస్తామని చేయకపోవడం, ఇది ఈ లోబోచు అతను ఏదైతున్నాయో ఇది నేరం చేస్తే మీరు ఇంట్రాగేట్ చేయాలి, ఆమె బెయిల్ తెచ్చుకుంటుంది, ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీని బట్టి ఆమె మీద చర్య ఉంటుంది. ఇది సింపుల్, ఇంత నాటకం ఆడవలసిన అవసరం లేదు. ఈ నాటకం ఎందుకంటే నేరానికి లేదా నేర ఆరోపణకి రాజకీయ స్వప్రయోజనాలకి రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన అంశం. అందుకని ఇంత కాంప్లికేట్ అయిపోయింది. మనకి ఎందుకు ఇంత సంక్లిష్టంగా కనిపిస్తుంది అంటే రాజకీయాలు ఎప్పుడైతే నేరంతో ముడిపడిపోతాయో, నేరము చేసిన వాడిని శిక్షించాలా వద్దనేది నాకు ప్రయోజనమా కాదా అని ఎప్పుడైతే ఆలోచిస్తారో మీరు అమాయకులను విధించవచ్చు, కరప్ట్ వాళ్ళని మీరు క్షమించవచ్చు. ఇది వాళ్ళ భారతీయ జనతా పార్టీ